హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు అందరు బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి గేదెలకి సూడి నిలిచిందా లేదా, మనం డాక్టర్తో చెకప్ చేయకుండా మనం ఎలా నిర్ధారించుకోవచ్చో కొన్ని లక్షణాలను బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవి అలాంటివి ఇదైతే మా గేదె వచ్చేసి 5 నెలల సూటిది. ఎట్లా మనం కన్ఫర్మ్ చేసుకోవాలో మేమైతే చూపెట్టబోతున్నా. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎలాంటి లక్షణాలను బట్టి మనం ఇది సూడి నిలిచిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయాలా, తప్పకుండా లైక్ చేస్తే ఎక్కువ షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇటు తీసుకురా చూపిద్దాం. ఇది వచ్చేసి 5 నెలల సూటిది. చూడండి, పాలియడం అయితే 1 ఇయర్ అవుతుంది. ఎందుకనంటే దీనికి కొంచెం పోట్లాట పెట్టుకొని కొమ్ము అయితే ఇరగొట్టుకుంది. ఈ కొమ్ము కవర్ కావడానికి అయితే చాలా రోజులు టైం పట్టింది. చూడండి, కలర్ ఇట్లా బ్లాక్గా కనిపిస్తుంది, నిగనిగలాడుతుంది. మామూలుగా ఉండేదానికంటే ఇంకా కలర్ షైనింగ్ వస్తుంది, నిగనిగలాడుతూ కనిపిస్తుంది. దీనికి ఎట్లా అంటే ఇక చూడండి, పాలు, ఇది పాలు కాదు, ఏంటిది ఇట్లా చూపెట్టు, ఇవి జీడి పాలు అంట. జీడి పాలు చిక్కగా తేనె టైప్ ఉంటాయి. తేనె టైపు. ఇక పిండేసినా కనిపిస్తుందా? చూడండి, వాటికైనా పాలు ఇవ్వని వాటికైనా ఇలా జిగురుగా పాలు పిండేసి చూపిస్తే ఇగో జిగురు పాలు, జీడి పాలు అంటారు. ఈ జీడి పాలు ఇట్లా వస్తున్నాయా లేదా అని ఇదొక లక్షణం కన్ఫర్మ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి బర్రెదైతే కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్ వస్తుంది, బొత్త కొంచెం జారుద్ది, బొత్త కిందికి జారుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం అది 3 నెలలు కట్టినాక 3 నెలల వరకు బక్కగా అవుతుంది కదా. కట్టినాక అది సూటి నిలిచింది అన్న తర్వాత 3 నెలలు మాత్రం చాలా బక్కగా అయిపోతుంది. 5 నెలల తర్వాత నుండే అది కొంచెం ఆరోగ్యంగా, కొంచెం పానం లోపల బేబీ ఎట్లా పెరుగుతుంటే అట్లా కొంచెం మంచిగా అవుతుంది, కలర్కి వస్తుంది. ఇట్లా ఇంకా పొదుగు దగ్గర చిన్న లైట్గా పొదుగు దగ్గర చిన్న గడ్డలాగా ఏర్పడుతుంది. మనం అట్లా ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకు మనమే కన్ఫర్మ్ చేసుకోవాలి, డాక్టర్తో చెకప్ చేస్తే ఇదంతా రిస్క్ ఉండదు కదా, అది పాలు పిండినప్పుడు తంతది కదా అని అనుకున్నాం అనుకోండి. ఎందుకనంటే డాక్టర్స్ చెకప్ చేసినప్పుడు ఎట్లా చేస్తారో తెలుసు రైతులకి. మొత్తం చేతులు పెట్టేసినప్పుడు అది అట్లాంటి క్రిటికల్ పొజిషన్లో ఒక్కొక్కసారి ఆగవు, ఎందుకంటే నొప్పికి తట్టుకోలేవు. పాలు ఇచ్చేవైతే 2-3 రోజుల వరకు పాలు ఇవ్వడానికి చాలా తక్కువ ఇస్తాయి, పాలైతే సరిగా ఇవ్వవు. అట్లా చేతులు పెట్టేసి చెకప్ చేసిన తర్వాత ఏం చేయడం, ఎందుకు చేతులు పెట్టి చెకప్ చేస్తే ఏమవుతుందంటే ఏంది గుడ్లమాయ, గూదలు గుడ్లమాయలు అని అంటారు. అట్లాంటివి వెళ్ళినాయి అనుకోండి, ఈనే టైంలో దుడ్డే వచ్చే టైం కంటే ముందే గుడ్లమాయ అనేది వచ్చేసి బర్రె మొత్తం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. లోపలికి నెట్టేసి కుట్లు వేస్తారు కొందరు. అట్లా దగ్గరుండి ఉంటేనేమో ఈనేటప్పుడు మనం దగ్గరుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, డాక్టర్ని అందుబాటులో పెట్టుకుంటాం. ఒక్కోసారి అవి కొన్ని మనుషులు లేనప్పుడు కూడా ఈనుతాయి కాబట్టి వాటికి ఇట్లాంటి టెస్టులు ఇట్లా డాక్టర్స్తో ఇట్లా చేసినప్పుడు అట్లాంటి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా దగ్గర 2 గేదెలకి అట్లనే చెకప్ చేస్తే అట్లనే అయింది. అందుకే మేము చెకప్ చేయించడం మానేసినాం. ఇట్లా మేము ఈ 90% మాత్రం దీంతో కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి లక్షణాలు కనిపించినాయి అంటే గేదె ఖచ్చితంగా సూటితోటి ఉన్నట్టే. చూడండి, మేమైతే ఇట్లాంటి ట్రిక్సే వాడతాం. మీరు కూడా దాదాపు ఇట్లనే వాడండి గేదెలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే టెస్టులు చేపిస్తే వీక్ అయిపోతాయి పాలు, 2-3 రోజుల వరకు పాలు అసలే కవర్ కావు. ఇట్లా గుడ్లమాయిలు ఇట్లాంటివి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అట్లా పాలలో చాలా నష్టపోతారు. గేదెలు కొనుక్కొచ్చి ఒక్కొక్కటి 50-60 వేల నుండి ఉంటాయి కాబట్టి గేదెలు నష్టపోవాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లా చేయండి, తప్పకుండా మీకు యూజ్ అవుద్దని
అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్స్ ఆల్. మళ్ళీ ఇంకేమైనా తెలియని విషయాల గురించి అయితే చెప్పడానికి మీ ముందుకు వస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి, బ్యాడ్గా పెట్టద్దు. ఎందుకంటే మీదైనా వాల్యుబుల్ టైమే, నాదైనా వాల్యుబుల్ టైమే. నాకు తెలిసినవి మీకు చెప్తున్నా, మీకు తెలిసేవి ఏమన్నా కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. ఓకేనా, ఇందులో ఈ యూట్యూబ్ పుణ్యమా అని తెలియనివి తెలిసేవి అన్నీ కామన్గా మనమే మాట్లాడుకోవడం మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎట్లాంటివి ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. బాయ్.